ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిలిచింది, హార్వర్డ్ యూనివర్సిటీ రమ్మన్నది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇచ్చిండు, మసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో మాట్లాడిండు అనే వార్తలు చదువుతుంటాం. గవన్నీ దునియాల పేరు పోయిన పెద్ద కాలేజీలు అన్నట్టు. అరే మన కాడ యూనివర్సిటీ లేవా, మనమెందుకు గట్ల తయారు కావద్దు? ఏమేం సవలతులు కావాలనో చేస్తే అక్కడోళ్ళే మన కాడకొచ్చి చదువుకునే లెవెల్ ఉంటాం కదా. గసొంటిది షురువైనట్టే మన తెలంగాణలా. ఏడా అంటారా, ఇంకేడా, చెలోయు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. మళ్ళా ఆగస్టులో వచ్చి మాటిచ్చినట్టే ఆర్ట్స్ కాలేజీ ఆకిట్ల మీటింగు. ప్రొఫెసర్ కాసిం సార్ ఏమన్నాడో ఇనుండ్రి. ఫస్ట్ అయితే 1965లో ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లనెక్కారు. ఆ తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. సీఎం సార్ లవ్వులబడ్డటుల్లో గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సీఎం సార్ ఓయూకు ఉత్తగేం రాలే, 1000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిండు. ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. గా పైసలతోని యూనివర్సిటీల సౌలతులు పెంచి మంచి చదువులు ఇస్తారట, ఇంకింతమంది సార్లను తీసుకుంటారట. మీకు అటానమస్ గా మీకేస్తున్న మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి, కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు 8,000 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు జడగొడతారా? ఇప్పుడు మన చదువుల కథ ఎట్లుందో గిట్లా చెప్పుకొచ్చిండు సీఎం సారు. అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పెద్ద నౌకరీ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి. వాని పిలిచి అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయనికి వస్తలేదు. వేరే పని చేసేటోనికి పని ఇప్పించు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీషే రాదని కొందరు రెడ్డిస్తున్నారు కదా. నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. కనీసం మనం ఏబిసిడీలు అన్న రాయగలుగుతున్నాం. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను ఆయన మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. తెలంగాణ కోసం విద్యార్థులు ఎట్లా కొట్లాడింది, రాష్ట్రం వచ్చినాక ఏలటోళ్ళు పట్టించుకొని ముచ్చట అంతా చెప్పుకొచ్చిండు. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు. నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో, గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు, బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి 10 ఏళ్ళు ఏది చక్కగా చేయలే కానీ 2 ఏళ్ళు అయిందో లేదో మమ్మల్ని నెడ్డిస్తున్నారు గరమైండు బీఆర్ఎస్ లీడర్ల మీద. మీరు 3,000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? మన చేనుకు ఏ పురుగు వాడితే ఏ మందు కొట్టాలనో ఏం ఎరువేయాలనో తెలిసినో, తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలనో నాకు బాగా తెలుసు. ఏ ముచ్చట ఎట్లున్నా ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీకి 2వ సీఎం సార్ వచ్చుడు 1000 కోట్ల రూపాయలు ఇచ్చుడుతోటి అలా చదువుతున్న వాళ్ళంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు.